ఢిల్లీ ఎక్స్చేంజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ జాతీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ తన అరెస్టును సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ని అత్యున్నత న్యాయస్థానం పెద్ద ధర్మాసనానికి పంపింది. ఈ కేసును పెద్ద ధర్మాసనం విచారించే వరకు కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేయబడింది. సీఎం కేజ్రీవాల్ తరపున న్యాయవాది రిషికేష్ కుమార్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందని మరియు సెక్షన్ 19 మరియు అరెస్టు యొక్క అవసరాన్ని పెద్ద ధర్మాసనానికి పంపారు. అయితే ఎక్స్చేంజ్ పాలసీ విషయంలో సిబిఐ కేసులో కేజ్రీవాల్ కస్టడీలోనే ఉన్నందున జైల్లోనే ఉంటారు. సిబిఐ బెయిల్ వచ్చే వరకు ఆయన బయటికి విడుదల చేసే అవకాశం లేదు. ఢిల్లీ ఎక్స్చేంజ్ పాలసీ 21-22లో అవకతవకలకు సంబంధించిన మనీ లాండరింగ్ దర్యాప్తుకు సంబంధించి మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ